ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం నమ్మకంతో, భక్తితో, విశ్వాసంతో సేవించే దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలుసు. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త మన దేవుడండి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన వాడు. అసాధ్యమైన కార్యములను తన బిడ్డల ఎడల చేసే సమర్థుడు. పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన వాడండి ఆ పరమ తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా పాపిని నీతిమంతునిగా మార్చే శక్తి గల పరిశుద్ధుడండి మన దేవుడు. మానవుని ఆత్మను నిత్య నరకం నుండి, ఆరని అగ్నిగుండం నుండి తప్పించే అధికారం కలిగిన వాడు. ఇంత గొప్ప దేవుని సేవించే నువ్వు నేను ఎంత గొప్పవారమండి. ఈనాడు మన ద్వారా కూడా దేవుడు అద్భుతాలు జరిగించాలని ఎంతో ఆశపడుతున్నాడు. ప్రియులారా, చాలామంది వారి దేవుని గొప్పతనం తెలియకనే తమ దేవునిని సేవిస్తారు. కానీ ఈనాడు నీకు నాకు మన దేవుని శక్తి, ఆయన బలం, ఆ దేవుని గొప్పతనం తెలుసు కాబట్టి మనం ధన్యులమండి. ప్రియ సహోదరి సహోదరుడా, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఆనాడు ఎంతో మంది భక్తులు వారి జీవితంలో దేవునికి ప్రార్థించి ఆయన మాట విని దాని ప్రకారం నడుచుకున్నారు. కాబట్టే దేవుని ఆత్మను పొందుకొని గొప్ప కార్యములను జరిగించారు. దావీదు బాలుడై ఉన్నప్పటికీ తన జ్ఞానాన్ని బట్టి దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి బలవంతుడైన గొల్యాతును ఓడించినాడు. దావీదు శత్రువుపై విజయాన్ని పొందుకున్నాడు. అలాగే శాంసన్ కూడా గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చినాడు. దేవుని ఆత్మ శాంసన్ మీదికి బలముగా దిగి రావడం వలన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మోషే దేవునికి ప్రార్థించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలను క్షేమంగా నడిపించినాడు. ఇది ప్రపంచంలోనే ఎక్కడా కని విని ఎరుగని అద్భుత కార్యమండి ఆనాడు మోషే చేసింది. ప్రియులారా, యెహోషువ దేవునికి ప్రార్థించగానే సూర్య చంద్ర నక్షత్రములు ఆగిపోయినాయి. ఇలా చెబుతూ పోతే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు దేవునికి ప్రార్థించి ఆయన మాట విని గొప్ప గొప్ప కార్యాలు చేశారండి. ఆ శక్తిని దేవుడు వారికిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున ఎవరైతే దేవునికి ప్రార్థిస్తారో, విశ్వాసంతో ఆయనను సేవిస్తారో వారి ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించుతాడు. మనం ఎంతగా దేవుణ్ణి ఎరుగుతామో, ఎంత ఎక్కువగా ఆయనకు ప్రార్థిస్తామో అంతగా దేవుని అద్భుత కార్యములు మన జీవితంలో జరుగుతాయండి. ఈనాడు దేవుని గొప్పతనాన్ని, ఆయన శక్తిని ఆశ్రయించక, దేవునికి ప్రార్థించక ఎంతగా నష్టపోయిన వారున్నారో కదండి. ప్రార్థనను నిర్లక్ష్యం చేసి ఆయన మాటలు వినక తమ ఇష్టానుసారంగా నడుచుకుని అపజయాలు, కష్టాల పాలైన వారు ఎంతమంది లేరంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం దేవుడు నా జీవితంలో అద్భుతాలు చెయ్యట్లేదు, నా ద్వారా ఏ కార్యం జరగడం లేదు, ఆశించినవి కోరినవి నా జీవితంలో నెరవేరడం లేదు, నేను దేవుని కొరకు ఏమీ చెయ్యలేకపోతున్నాను, నాకు ఉద్యోగం దేవుడు ఇవ్వడం లేదు, దేవుడు నాకు సంతానం అనుగ్రహించడం లేదు, నా చేతి కష్టాన్ని సఫలపరచడం లేదు, ఎందుకు అని ఈనాడు మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాము. దేవునిని ప్రశ్నించే వారిమిగా ఉంటాము. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవునిని ఎంత ఎక్కువగా ఎరిగితే అంత ఎక్కువగా నీ జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యములను నువ్వు చూడగలుగుతావు. ఎంత ఎక్కువగా నువ్వు ప్రార్థిస్తే అంతగా దేవుని శక్తిని, ఆయన ఆత్మను నీవు పొందుకుంటావు. ప్రియులారా, ఈనాడు దేవుని సేవించే నువ్వు నేను తక్కువ స్థితిలో, క్రింది వారిమిగా, ఏమీ లేని వారిమిగా, అనేకులను అడిగే స్థితిలో మనం ఉండడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదండి. కాబట్టే ఈ దినమున మనల్ని బలపరచాలని ఇంత గొప్ప వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. ఈనాడు నువ్వు దేవుని ఆత్మను పొందుకోవాలంటే ప్రార్థించు, వాక్యం చదువు, దేవుని కొరకు బ్రతుకు.
ఆయన మాట శ్రద్ధగా విని దాని ప్రకారం జరిగిస్తే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అవునండి, ఈనాడు ముందుగా మన దేవుడు ఏమయ్యున్నాడు, మన దేవుడు మన కొరకు ఏ కార్యం చేశాడు అనే సత్యాన్ని మనం గ్రహించినట్లయితే తప్పకుండా మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. తప్పకుండా దేవుని మీద ఆధారపడి మనము కూడా ఆత్మీయ బలము కలిగి, శారీరక బలము కలిగి గొప్ప కార్యాలు చేసేవారిమిగా ఉంటామండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎరుగు నీ దేవుడు ఏమై ఉన్నాడో, నీ దేవుడు నీ పట్ల ఎలాంటి కార్యాన్ని చేశాడో, నీ దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను ఎంతగా రక్షిస్తున్నాడో ఒక్కసారి ఎరిగితే నువ్వు దేవుని కొరకు జీవిస్తావు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయనకు మాత్రమే అద్భుత శక్తి ఉందండి. ఈ లోకంలో మనుషులు అన్ని కార్యాలను జరిగించలేరండి, కొన్ని మాత్రమే చేస్తారు. సమస్తము జరిగించే శక్తి దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన వైపే చూస్తూ, ఆయనకే ప్రార్థిస్తూ, ఆయన వాక్యాన్ని చదువుతూ దేవుని సంఘాన్ని అంటుకట్టుకొని మనం జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను కాపాడినారు తండ్రి, సంరక్షించినారు, పోషించినారు దేవా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ పాదాల వద్ద సాగిలపడే గొప్ప ధన్యతను మాకు ఇచ్చారు తండ్రి. అలాగే దేవా, మీరు మాకిచ్చిన శ్రేష్టమైన చక్కటి వాగ్దానాన్ని బట్టి కూడా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మిమ్మును ఎరిగిన మేము బలము కలిగి గొప్ప కార్యములు చేసేవారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. మిమ్మును ఎరుగునటువంటి మేము అత్యధికంగా ప్రార్థించి మీ శక్తిని పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా. మీ యొక్క అద్భుత కార్యములను మా జీవితంలో చూడగలిగే విశ్వాసాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆనాడు దేవా, బైబిల్ గ్రంథంలోని ఎంతో మంది భక్తులు మీ అందు విశ్వాసం ఉంచి, మీకు ప్రార్థించి, మీ మాట విని, మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని గొప్ప గొప్ప కార్యాలు మీ కొరకు చేస్తూ వచ్చారు దేవా. అయ్యా, మీ భక్తులను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈనాడు దేవా, నీ భక్తులమైన మేము కూడా మీ మాట విని, మీకు లోబడి, మీకు నచ్చినట్లుగా జీవిస్తూ, మీకు ప్రార్థిస్తూ మీ యొద్ద నుండి గొప్ప కార్యాలు పొందుకునే వారిమిగా మా ద్వారా మా జీవితంలో మీరే గొప్ప కార్యాలు జరిగించి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. ఎందరైతే ప్రియులు మీకు ప్రార్థిస్తున్నారో అట్టి వారందరికీ మీ యొక్క ఆత్మశక్తిని దయచేయండి ప్రభా. పరలోకపు నడిపింపును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్తము బాగుగా చేసే దేవుడవు తండ్రి, సర్వము నెలే రాజువు దేవా. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినమంతా దేవా, మీరే మా పట్ల గొప్ప కార్యాలు జరిగించమని, నీ బిడ్డలందరి ఎడల అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, చక్కని వాగ్దానం మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలను ఆటంకాలకు గురి చేసే శత్రువులను, పగవారిని, అపవాది క్రియలనన్నిటినీ మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితిలో తోడయ్యుండి నీ బిడ్డల్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులతోటి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇరు కుటుంబాల వారిని సిద్ధపరచండి. నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోండి. అయ్యా, వివాహంలో జతపరచబడుతున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి, మీ యందు భయం భక్తి కలిగి జీవించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు తొలగించండి దేవా. అయ్యా,
భార్యాభర్త ఒకరినొకరు క్షమించుకొని ప్రేమించుకొని జీవించుటకు సహాయం చెయ్యండి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడేవారిగా, తల్లిదండ్రులకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి. కుటుంబం అంతా మిమ్మల్ని సేవించేవారిగా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి, పగవారి నుండి, అనారోగ్యాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా ఆర్థికపరమైన ఇబ్బందులతోటి, అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనుల్లో తోడుగా ఉండండి దేవా. అయ్యా, సఫలతను అనుగ్రహించండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, బిడ్డలు 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలములు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ అయ్యా గర్భఫలం పొందని వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి మూయబడిన గర్భాలను తెరవండి దేవా. బిడ్డలలో ఉండే అనారోగ్యాన్ని దూరపరచండి, కొదువలను తీసివేయండి, కొరతల్ని తీసివేయండి దేవా. వారి కుటుంబాలలో ఉండే శాపాలను మీరు దూరపరచండి. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి శారీరక లోపాలు లేకుండా చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ సమయాన పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను, పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినమున పరీక్షలకు వెళ్తున్న వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. సమయానికి అయ్యా పరీక్ష హాలుకు క్షేమంగా చేరుకునేలాగున కృప చూపించండి దేవా. అయ్యా, పరీక్ష రాస్తుండగా మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. రాసే హస్తాల్ని దీవించండి తండ్రి. అయ్యా, బిడ్డలు ఏవైతే చదివారో అవే ప్రశ్నలు ఆ యొక్క పరీక్షలోకి వచ్చేలాగున మీరే సహాయం చేయండి తండ్రి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే జ్ఞానాన్ని వారికి దయచేయండి. దుష్టు నుంచి, అపవాది నుండి, ఆటంకాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా, పరీక్ష సమయంలో ఏ ఒక్కరూ కూడా అనారోగ్య బారిన పడకుండా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. వారి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. అయ్యా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములో ఉన్నవన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవాన్ని. బిడ్డల పట్ల గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్న దేవుడు తండ్రి. దయచేసి మీ చిత్తాన్ని వారి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్ష రాసే బిడ్డలందరికీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు యవ్వనస్తుల చుట్టూ మీ దూతలు నుంచండి. యవ్వనస్తులను మీరు కాపాడండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవ, చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డలను దుష్టుడు ఆటంకానికి గురి చెయ్యకుండా వాని క్రియలు లయపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఈ సమయాన పెద్దలైన వారు, వృద్ధులు ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ ముట్టండి దేవా. స్వస్థపరచండి దేవా. బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి దేవా. హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి. సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని, స్వస్థపరచమని, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎందరైతే పాపంలో, లోకంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, పాపం నుండి విడిపించండి దేవా. అయ్యా, మిమ్మల్ని సేవించే బిడ్డలుగా వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన వారి పాపాలన్నిటిని విడిచిపెడుతున్న బిడ్డల్ని కూడా మీరు దృష్టించండి దేవా. అయ్యా, మీరే వారిని క్షమించండి తండ్రి. మీ బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, పాపాలను ఒప్పుకుంటున్న ప్రతి బిడ్డ మీదకి పరిశుద్ధాత్మను పంపించండి దేవా. అయ్యా, నీ బిడ్డల అందరినీ మీరు కాపాడండి దేవా. అయ్యా, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు నచ్చినట్లుగా పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ప్రతి కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి, వ్యాధిని బట్టి, బాధను బట్టి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నిటిని మీరు తొడవండి దేవా. బాధల నుండి, శోధన నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా, ప్రియులు చేసే ఉద్యోగంలో మేలు చెయ్యండి దేవా.
వ్యాపారంలో మేలు జరిగించండి దేవా. ప్రతి బిడ్డ చేతి పనిని మీరు ఆశీర్వదించమని, రకరకాల బంధకాల నుండి నీ బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, దీవెనలన్నీ నీ బిడ్డల మీదకి వచ్చేలాగన మీరే కృప చూపించండి దేవా. అయ్యా, బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించండి దేవా. సమస్త జనముల కంటే మమ్మను ఎక్కువగా ఆశీర్వదించే దేవుడో తండ్రి, మీ మెండైన దీవెనలు ఆశీర్వాదముల చేత ప్రతి బిడ్డను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేలు చేసే దేవుడు మీరు తండ్రి, ఆశీర్వాదములను అనుగ్రహించే దేవుడు మీరు ప్రవ్వా. ఈ సమయాన దేవా మీ వైపే చూస్తున్నాం దేవా, మీకే మొరపెడుతున్నాం తండ్రి. మా మొరలను మీరు ఆలకించండి దేవా. అయ్యా, బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో గొప్ప విజయాన్నిచ్చే దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డల కోరికలను, ఆశలను, హృదయ వాంఛలనన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు వెళ్లే మార్గాలను మీరు సరళం చెయ్యండి దేవా. అయ్యా, పగవారి మధ్య, విరోధుల మధ్య, బంధువులు, స్నేహితుల మధ్య నీ బిడ్డలందరినీ గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రు భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి. మరణ భయాల నుండి రక్షించండి. అపవాది వేసే వల నుండి బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, మా అందరి పట్ల మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించమని, మీరే మా ఎడల ఉన్నతమైన కార్యాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు, దినములు గడిచిపోతున్నాయి. దయచేసి మీ కార్యాలు మా పట్ల నూతనపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మేము సంతోషించి గంతులు వేసే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. మీరే మా పట్ల ఆత్మ కార్యాలను, అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రతి కష్టాన్ని, శ్రమను మా యొద్ద నుండి దూరపరచండి దేవా. మునుపెన్నడు జరగని కార్యాలను మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు నాయన స్నేహితుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, బంధువుల ద్వారా నిందించబడుతున్నారు, అవమానాల పాలవుతున్నారు, ద్వేషాలకు గురవుతున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నిందలను, అవమానాలను ఘనతలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల కుటుంబంలో ఉండే ప్రతి శాపాన్ని మీరు కొట్టివేయండి దేవా. ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల దుఃఖాన్నంతటినీ సంతోషంగా మార్చే దేవుడోగా ఉన్నందుకు స్తోత్రాలు దేవా. పరిచర్య చేసే బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. వారి సేవా పరిచర్య అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి. కోర్టు సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి దేవా, భద్రపరచండి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, శ్రమ సమస్తం మీకు తెలుసు. దయచేసి నీ బిడ్డలకు తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరొకసారి అట్టి వాగ్దానాన్ని ప్రతి బిడ్డ పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.